నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పెద్ది సినిమా రిలీజ్ అయ్యి 3 రోజులు కావస్తున్నా దీనికి సంబంధించి అప్రిషియేట్ చేయడానికి పెద్దలకు మనసు రావట్లేదా, ఏమైపోయారు సినిమా సెలబ్రిటీలు అందరూ అనేసి అంటూ ఒక వీడియో మనం చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఛానల్స్ కూడా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ గారు ఇన్స్టా వేదికగా తన విషెస్ని ఫస్ట్ సెలబ్రిటీ రియాక్షన్ అయితే రావడం జరిగింది. ఎందుకు ఇంత ఆలస్యమైంది అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన టీం కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. మరి ఈ ట్వీట్ తోటి గత కొంతకాలంగా అల్లు మెగా ఫ్యామిలీలో కొన్ని విభేదాలు వినిపిస్తున్న నేపథ్యానికి సంబంధించి అంటే ఏమీ లేవు అని తేడతెల్లం అయ్యిందా, లేకపోతే అది మీడియా సృష్టి అని కొట్టి పారేస్తారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ముందుగా అల్లు అర్జున్ గారు చేసిన ట్వీట్ ఒకసారి మన ప్రేక్షకులు కూడా చదివినిపిద్దాం. వాచ్డ్ పెద్ది లాస్ట్ నైట్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ బై మై డియర్ ఆల్వేస్ రామ్ చరణ్, a gritty raw performance, extraordinary body transformation and graceful dance moves. He absolutely acted in every aspect. Alage genuinely very proud of my brother, truly deserves every bit of the applauses. దాంతో పాటు అటు స్ట్రైకింగ్ పర్ఫార్మెన్స్ బై జగ్గుబాయ్ గారు, మన జగపతి బాబు గారిని కూడా పొగడ్డం జరిగింది. లవ్ టు ద లీడింగ్ లేడీ జాన్వీ కపూర్, compliments to the all technicians and producer, and my warm regards to the captain of the ship Buchibabu Sana garu for elevating everyone and putting Charan garu on high pedestal. ఆల్మోస్ట్ అంటే రా గిడ్డి పర్ఫార్మెన్స్ అంటూ చాలా అద్భుతమైన ట్వీట్తో పాటు కింద బ్రదర్తో దిగిన ఫోటోను కూడా మెన్షన్ చేశారు. ఈ లేట్ రిప్లై అంటే ఆయన రాక షూటింగ్లో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు రిప్లై ఇచ్చారు అని హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఈ లేట్ రిప్లై ఎందుకు వచ్చింది అన్న క్వశ్చను, దాంతోపాటు ఎప్పుడు అల్లుడి విషయంలో పొగడ్తల వర్షంలో ముంచెత్తే అల్లు అరవింద్ గారు ఈసారి రియాక్ట్ అవ్వకపోవడము, ఈ రెండింటిని ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది? రియాక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, రియాక్ట్ అవ్వరని నేను అనుకోవట్లేదు, రియాక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. వాస్తవానికి ఏంటంటే సినిమా చాలా పెద్ద హిట్ అన్న విషయం కనీ వినెరుగని ఘన విజయం సాధించింది. మరింతగా ఈ ఘన విజయం యొక్క ఉధృతి మరింత పెరగబోతోంది అన్నది అంతే వాస్తవం అండి. ఎందుకంటే కుటుంబాలు తరలి సినిమా థియేటర్లకు వస్తున్నాయి. అట్లాగే క్రీడల పట్ల చిన్నారులకి ఆసక్తి పెరుగుతోంది. చాలామంది చిన్నారులు ట్రైలర్స్ చూసి, లేకపోతే వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి వాళ్ళు చెప్తూ ఉంటే విని చాలామంది పిల్లలు ఇవాళ తల్లిదండ్రులు సినిమాకి బయలుదేరిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తోంది థియేటర్ల దగ్గర. మొన్న ఒక మెహర్ రమేష్ గారి అమ్మాయి నిశ్చితార్థానికి కూడా అల్లు అర్జున్ రాలేకపోయారు. మెహబూబ్ స్టూడియోలో చాలా బిజీగా ఉన్నారు. రాత్రి లాస్ట్ ఫ్లైట్కి రాలేకపోవడానికి కారణం షూటింగ్ పూర్తి కాకపోవడంతో చాలా లేట్ అవ్వడం వల్ల రాలేకపోయారు. ఎందుకంటే ఉదయాన్నే నిశ్చితార్థం కాబట్టి రాలేకపోయారు. మరుసటి రోజు ఉదయం నుంచి కూడా షూటింగ్ ఉందని చెప్పేసి. దాంతో ఈవేళ ఆయన అంటే ట్వీట్ చేసిన తర్వాత ఏంటంటే ఆయన చూడటానికి సమయం పట్టి ఉండవచ్చు, కాక కొంత ఆలస్యమైన మాట వాస్తవమైనప్పటికీ చూసిన తర్వాత ఆయన తొలి స్పందనని ఆయన ఇంత అద్భుతంగా ఇంత బాహాటంగా ఆయన తెలియజేశారు. అది ఖచ్చితంగా స్వాగతించాల్సినటువంటి అంశం. ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడు ఉంటుంది, ఎవరి మధ్య అయినా, ఏ హీరో మధ్య అయినా అనేది ఎంత వాస్తవమో అట్లాగే ఇతర హీరోలు ఒక విజయం సాధించినప్పుడు, ఒక ధ్వని చేసినప్పుడు మిగతా హీరోలు కూడా దానిని స్వాగతించడమో అభినందించడమో స్పర్ధయా వర్ధతే విద్య అంటారు. నువ్వు కొట్టావా, సరే నేను కొట్టి చూపిస్తా చూడు అనేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ సినిమా హీరోలు కూడా తీసుకోవాలి, మరీ ముఖ్యంగా స్టార్స్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఇంత చర్చ చేస్తున్నాము, మనము రామ్ చరణ్ గారు ఇంత అద్భుతంగా చేసినటువంటి పాత్ర, ఇటువంటి ఒక పాత్రని క్లాప్ అనే ఒక సినిమాలో మన గతంలో ఆది పినిశెట్టి చేశారు. తమిళం తెలుగు చాలా గొప్ప సినిమా, చాలా అంటే చాలా గొప్ప సినిమా. ఆది పినిశెట్టి చేసిన ప్రయోగాలు ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఉన్న హీరోలు ఎవరూ చేయలేదు. కళ్ళు లేనటువంటి పాత్ర చేశాడు, కాళ్ళు లేనటువంటి పాత్ర చేశాడు. అసలు కనీ వినెరుగని పాత్రలు, మాంత్రికుడి పాత్రలు, అన్ని పాత్రలు ఆది పినిశెట్టి చేసేసాడు మనకి. మన రీసెంట్ బాలయ్య గారి సినిమాలో అదే మాంత్రికుడి పాత్ర, అదే చర్చ జరగాలి అతని గురించి. ఓల్డ్ మూవీస్ కి సంబంధించి కూడా సార్ అతను మొదటి సినిమా అంటే ఒక విచిత్రం పక్కన పెడితే మొదటి తెలుగు సినిమా తమిళంలో మృగం, మనకి తెలుగులో డబ్ అయినటువంటి మృగంలో కూడా అలాంటి పాత్ర అసలు అంగీకరించడానికి ఏ కథానాయకుడు అసలు ఒప్పు కూడా అసలు పాత్ర అది చివరిలో చెప్తారు.
చివరన చెప్పి అతను చనిపోవడం అన్నది అది సరే, కానీ మొదటి నుంచి ఆ పాత్ర ఎంత ఎటువంటి లక్షణాలతో ఉంటుందంటే అతని పేరుకు మనిషే కానీ జంతు లక్షణాలతో మృగంగానే అతను ప్రవర్తిస్తాడనేది చూపిస్తారు. అటువంటి వాళ్ళు, అటువంటి మనుషులు ఉన్నారు సమాజంలో. అట్లాగే అతను ఏకవీర అని ఒక సినిమా, అవును, దాంట్లో చేసినటువంటి పాత్ర అది. కాబట్టి మనకేంటంటే మన హీరోలు చేస్తున్నారు. ఇప్పుడు ఈవేళ రామ్ చరణ్ ఎందుకు చేశాడంటే మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఒక స్టారు, మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి ఒక కనీవి నెరుగిన స్టార్. ఆయన ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఏ పాత్ర చేసినా ఎట్లా పోషించినా కూడా దాన్ని చూసేటటువంటి అభిమానులు ఉంటారు. అభిమానులు ప్రేక్షకులు మాత్రమే కాదు, మరింత మందికి నా సినిమా చేరువు కావాలి, మరింత మందికి నా పాత్ర చేరువు కావాలి, నా పాత్ర థియేటర్లో నుంచి ఆడిటోరియంలో నుంచి వాళ్ళ ఇళ్లకు వెళ్ళాలి. ఆ పాత్ర వాళ్ళ మెదళ్లలో, వాళ్ళ మస్తిష్కంలో ఏంటంటే ఆ పెద్ద పాత్రని ప్రతి ఒక్కరు ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ పాత్ర గురించి ఆలోచిస్తున్నారు. అంటే దానిని అంత గొప్పగా పరకాయ ప్రవేశం చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన రామ్ చరణ్ గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నారంటే ఇవాళ అల్లు అర్జున్ లాంటి హీరోని కూడా అది కదిలించింది. అల్లు అర్జున్ కూడా ఏంటంటే ఒకసారి మనకు కథ చెప్పిన తర్వాత, మరీ ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ దగ్గర నుంచి క్లైమాక్స్కి వెళ్ళేటప్పటికి ఏ హీరో అయినా చేయడానికి ఆలోచిస్తాడు, దాదాపుగా అంగీకరించాడు. అలాంటిది రామ్ చరణ్ అంగీకరించి చేసి ఒప్పించి మెప్పించడం అనేది సాధారణమైన విజయం కాదు, సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే అక్కడ తను గెలుస్తుంటే మనం గెలుస్తున్నటువంటి అనుభూతి కలిగింది. అట్లాగే అతను గెలిచిన తర్వాత అతనికి ఆ బంగారు పథకం ఇవ్వాలనుకుంటే అతను దానిని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఆ బంగారు పథకాన్ని తిరస్కరించి అసలు ఎందుకోసం ఇంత దాకా ఈ ప్రయాణం చేశాడో, మీరు నేను ఆడాను అనుకుంటున్నారు సారు, నేను పోరాడానని చెప్తాడు. ఆ పెద్ద పాత్ర మన కంటతడి పెట్టిచ్చేస్తాడనమాట. ఖచ్చితంగా చెప్పాను కదా, హృదయం చెమ్మగిల్లాలి. అలా హృదయం చెమ్మగిల్లింది ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులకి. కాకపోతే కొంత లాగ్ అయ్యింది అన్నది ప్రేక్షకుడు, అంటే సినిమా గురించి ఎక్కడ, పర్ఫార్మెన్స్ గురించి ఎక్కడ ఏం మాట్లాడట్లేదు. కొంతమందిని టచ్ చేసినప్పుడు చాలా బాగుంది, కాకపోతే కొంత లాగ్ అయ్యింది అని ఒక ఫీలింగ్ వచ్చింది అనేసి అని. అంటే విషయం ఏంటంటే మన పుష్ప 1, పుష్ప 2 కూడా రన్ టైం ఎక్కువే, కాంతారా రన్ టైం ఎక్కువే, కల్కి రన్ టైం ఎక్కువ. ఇప్పుడు రన్ టైం ఏంటంటే మనకు అందాల్సింది అందుతూ చెందాల్సింది చెందుతూ వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే రన్ టైం గురించి పట్టించుకోం. ఇక్కడ మీకు మనం గతంలో కూడా ఒక విశ్లేషణ చేసాం. అచ్చియమ్మ పాత్ర ఏదైతే ఉందో, అచ్చియమ్మ పాత్ర తాలూకు గాఢత మొదటి ప్రథమార్థం ఏదైతుందో ఫస్ట్ హాఫ్లో ఇంకో 2 సన్నివేశాలు 3 సన్నివేశాలు ఆ పాత్ర స్క్రిప్ట్లు లోపలికి వచ్చి, స్క్రిప్ట్ ఆవలు ఉంటుంది, హీరోయిన్ స్క్రిప్ట్కి అవతలు ఉంటుంది, స్క్రిప్ట్ లోపలికి వచ్చేసి 2-3 సీన్స్ చేసేసి ఉంటే ఏమైపోయేదంటే మీకు అది ఫుల్ ప్లెడ్జ్డ్గా జనాలకు రిజిస్టర్ అయ్యేది అయిపోయేది. అది ఒక్కటే ఖచ్చితంగా సన్నివేశాలు తీసుంటారని కాదు, మనం ఓటీటీలో చూస్తామా లేకపోతే ఇంకో వారం రోజులు థియేటర్లోనే చూస్తామో తెలియదు మనకి. ఓకే, అంటే అబౌట్ అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వెల్ నోన్, మీకు బాగా తెలుసు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి ఏంటి అనేసి అని. బట్ 2024 ఏపీ ఎలక్షన్స్ దగ్గర నుండి కొంత వైఎస్ఆర్సీపీకి వెళ్ళి తన ఫ్రెండ్కి సపోర్ట్ చేసినప్పటి నుంచి కొంత ఫ్యామిలీలో విభేదాలు వచ్చాయి, కొంత దూరం పెరిగింది అన్న వార్తలు, కథనాలు చూడడము, చాలా సందర్భాల్లో అవి ఏమీ లేవంటూ వీళ్ళంతా కలిసి ఉండడం మనం చూసాము. బట్ పెద్ద సినిమాకి సంబంధించి ఏంటి అల్లు ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ట్వీట్ చేయకపోవడంతో మరొకసారి విభేదాలు అనేది తెర మీదకి రావడం, డిలే అవ్వడము అనేది. అంటే క్వశ్చన్ చేసిన తర్వాత రెస్పాన్స్ వచ్చింది, బిఫోర్ దట్ చేసిన తర్వాత అంటే అల్లు అర్జున్ గారిని మాత్రం క్వశ్చన్ చేయలేదండి, అందరినీ క్వశ్చన్ చేయడం జరిగింది. అందరూ చూడటం తటస్థించి ఉండవచ్చు, తటస్థించకపోయి ఉండవచ్చు. మొట్టమొదట చూసి రామ్ చరణ్తో తన భావాల్ని పంచుకున్నది తారక్, మనం చూసాం సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ చూసి వెంటనే ట్వీట్ చేయటం మనం చూసాం అన్నమాట. అది అంటే ఏమన్నా విభేదాలు ఉన్నాయా, లేకపోతే అది విభేదాలు ఎందుకుంటాయి? నేను పొలంగట్ల దగ్గర ఏమైనా తగాదాలు ఉన్నాయా? విభేదాలు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేజ్ పైన ఉన్నప్పుడు మనకు స్మగ్లర్ని హీరోగా చేస్తే మనం ఆహా ఓహో అంటాం. మరి అగ్నిపథ్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ఎవరు గాంధీ మహాత్ముడి పాత్ర పోషించి జాతీయోద్యమంలో పాల్గొన్నాడా? కాదు కదా. సినిమా హీరోకి ఉత్తమ నటుడు పురస్కారం అందివ్వడానికి అక్కడ చేసినటువంటి పాత్రకి సంబంధం ఉండదండి వాస్తవానికి. ఎందుకంటే ఆ పాత్రను అతను ఎలా పోషించాడు ఎవరైనా సరే. ఈవేళ పెద్ద పాత్ర గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇంతలా అంటే, పెద్ది అనేది అక్కడ వాడు ఆటకూలి అంటే ఆటకూలిగానే వాడు ప్రవర్తించాడు, ఆటకూలిగానే వాడు ఉంటాడు.
అట్లాగే వాడు అసలు జగపతి బాబు గారు వచ్చి 100 రూపాయలు అవసరం ఉందని అడిగితే ఇప్పుడే కదా పాట మొదలైంది అయిపోయి ఇస్తానంటాడు. వాడి కాన్ఫిడెన్స్ అనమాట వాడికి అంతా. కాకపోతే రూపాయే వాడి విలువ అని చెప్పేసి వాళ్ళు పాడి వాడిని అవమానిస్తారు. ఇట్లాంటివన్నీ ఏంటంటే ఆ పాత్ర తాలూకు గాఢత, అక్కడ ఆ పాత్ర అతను పోషించినటువంటి విధానం అద్భుతం అనమాట. పుష్పకు వచ్చేటప్పటికి పుష్ప 2కి వచ్చి పుష్ప 1 కానీ 2 కానీ ఏంటంటే ఆ శేషాచలం అంటే మా ప్రాంతం ఏదైతే ఉందో, ఐఎమ్ ఫ్రమ్ చిత్తూరు డిస్టిక్, అక్కడ ఉన్నటువంటి భాష, తిరుపతి, చిత్తూరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషకు సంబంధించి ప్రతి పాత్ర, చిన్న పాత్ర కూడా ఎక్కడా మీకు ఏ విధమైనటువంటి తడబాటుకు లోను కాకుండా భాష మాట్లాడుతుంది. ఆ యాస మెయిన్ అక్కడ తీసుకున్న జాగ్రత్తను మెచ్చుకోవాలి. తీసుకున్నటువంటి ఇక్కడ కొంత మిస్ అయింది అన్న ఫీలింగ్ అయితే అలాగేం లేదండి ఇక్కడ. అంటే చాలా మందికి అంటే శ్రీకాకుళం వ్యాస అనేది అర్థం కాదు అన్నది శ్రీకాకుళం కాదు ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఇది చెప్తాను మీకు. శ్రీకాకుళం వ్యాస ఏంటంటే చాలా మీకు శ్రీకాకుళం వ్యాస మనం కొంచెం జాగ్రత్తగా చెవులు రెక్కించుకుంటే కానీ అర్థం అన్నటువంటి యాస. దానిని ఏం చేశారంటే ఆ యాసని సులభతరం చేశారు, ప్రేక్షకులకు అర్థం కావడానికి పెద్దగా సులభతరం చేశారు. అంతే, యాసలోనే మాట్లాడుకున్నారు, సులభతరం చేశారు అంతే. ఎందుకంటే రీసెంట్గా శ్రీకాకుళం పిల్లలంతా కలిసి ఇవి షార్ట్స్ చేస్తున్నారు, ఫేస్బుక్లో బాగా హల్చల్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి వాళ్ళు డైలాగ్ చెప్పినప్పుడు మళ్ళీ రిపీట్ వింటే తప్పితే వీళ్ళు ఇది అంటే ఆ ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఏదో అన్నారు వీళ్ళు అనేసరి మళ్ళా వెనక్కి వినాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర తర్ఫీదు పొందుతున్నప్పుడు నట శిక్షణలో ఆయనకి తూర్పు జానపదాలు అంటారు, తూర్పు రామాయణం అంటే ఈ జానపదాలన్నీ బాగా పట్టుబట్టాయి ఆయనకి. ఎంత పట్టుబట్టాయంటే ప్రతి సినిమాలు ఎక్కడో చోట పెట్టేయాలనుకున్నాను, పెట్టేసేవాడు కూడా తీసుకొచ్చి. ఖుషి సినిమాలో ఆయన పాడతాడు కదా, డప్పు కొడతా పాడతాడు తాగేసి, ఆలి పాడిస్తాడు. కాదు బై బయ్యే బంగారు అయ్యే కాదు బై అదే అంటున్నా, పాట అయితే అదే కదా, బంగారు రావణమ్మ పాటే కదా, రావణమ్మ, అది ఇవన్నీ ఆ జానపదాలే అనమాట. రాజులకు రాజు మహారాజు వాసనకే సంపంగి పువ్వ తమ్ముళ్ళలో అనమాట, తమ్ముళ్ళలో ఉంటుంది. ఇవన్నీ అవన్నీ పవన్ కళ్యాణ్ గారు వంట పట్టించుకున్నారు. అదేంటంటే ఆ యాస భాష ఏంటంటే ఆ ధ్వనిలో ఒక విచిత్రమైనటువంటి ఒక పరిమళం ఉంటుంది, ఆ పరిమళాన్ని ఆస్వాదించాలన్నమాట. ఓకే, మంచి విశ్లేషణ ఇచ్చారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.